ఈ మధ్య కాలంలో వరుస పెట్టి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీకి సంబంధించి ఆ తిరుమలకు సంబంధించి ఏదో ఒకటి ఒక సెన్సేషన్ లాంటి వార్తలు వింటానే ఉన్నాం. చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెరీ ఫస్ట్ డేస్లోనే ఒక రేఖంగానక లోపలికి వచ్చి వీడియో రీల్స్ తీస్తే అది ఒక పెద్ద సెన్సేషన్ అయ్యా. దాని మీద విచారణగానే చేశారు. అప్పుడు ఇటువంటి రిపీట్ కాము అని చెప్పారు. తర్వాత మొన్నటికి మనం చూసాం, తలకాయలు పగల కొట్టుకున్నారు మందాగి పైన నందకం కాంప్లెక్స్ దగ్గర. వాళ్ళ తలకాయలు పగలగొట్టుకోవడం చూసి వాళ్ళ రక్తాలు కావడం చూసి భక్తులు కానీ భయభ్రాంతులకు గురయ్యారు. ఏవో ఒక సంఘటనలు ఇట్లాంటివి. మళ్ళీ తాజాగా తిరుమలలో మరో మోసం కూడా బయటపడింది. ఇది మామూలు ఇదేం పెద్ద ముట్టారా బాబు. అది 300 టికెట్స్ ఉంటాయి కదా, స్పెషల్ ఎంట్రీ దర్శనం అని. ఆ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకు పోవాలంటే 24 hours దర్శనం పడుతుంది. అందులో టికెట్లు బుక్ చేసుకొని పోరు. అక్కడికి పోయిన తర్వాత ఫుల్ జనాలు ఉన్నారు, 24 గంటలు టైం పడుతుంది అనుకుంటే అటువంటి వాళ్ళను ట్రాప్ చేసి ఒక మూట మేము టికెట్ ఇస్తామని చెప్పి కొందరు 300 టికెట్లు ఇంకా ఎక్కువగా అమ్ముకొని ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారని ఇప్పుడు బయటపడింది. వీళ్ళు ఏం చేస్తున్నారట, 300 రూపాయల టికెట్ జిరాక్స్, కలర్ జిరాక్స్ ఇస్తున్నారట. ఇచ్చి లోపలికి పంపిస్తున్నారట. మనకు అనిపించవచ్చు మరి లోపలికి పంపించినప్పుడు స్కానింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని. ఆ స్కానింగ్ చేసేవాడు కూడా ఈ ముఠాల సభ్యుడిగా ఉన్నారట. ఈ టికెట్లు అమ్మే వాళ్ళు కలర్ జిరాక్స్, ఆ స్కానింగ్ చేసేవాళ్ళు మరికొందరు టీటీడీ సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్ళంతా పెద్ద సిండికేట్ లాగా ముఠాగా తయారయ్యారని చెప్పి దీని మీద లోతైన విచారణ చేయాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నట్లున్నారు. తాజాగానే ఆ వ్యక్తులను పట్టుకున్నారు. 300 రూపాయల టికెట్లు 4 టికెట్లు ఏవైతే ఉంటాయో అవి 11,000 రూపాయలకు అమ్మినారట. అమ్మి ఆ లోపలికి పంపిస్తూ ఉంటే అధికారులు పట్టుకున్నారు. ఎవరో పేర్లు చెబుతున్నారు, రుద్రసాగర్ మరి 4 అరెస్ట్ చేశారట. అంటే లోపలికి పోయిన వాళ్ళను కాదు, టికెట్ కొన్నోళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కలర్ జీరా వాళ్ళకి ఏం తెలుసు, నిజంగా అనుకుంటారు కదా, కలర్ జిరాక్స్ ఇచ్చారట. సో ఈ బుటా సభ్యులను 4 పట్టుకున్నారు. మరి దీని వెనకాల కొందరు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్సింగ్ చేసేవాళ్ళు టీటీడీలో అధికారులు కూడా ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి ఏమైనా పెద్ద తలకాయలు ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయా? ఇద్దరికి 4తోనే మామ అనిపిస్తారా? తెలియట్లేదు. చివరికి తిరుమలలో ఒక ముఠాలాగానే తిష్ట చేసి ఏక స్వామివారి టికెట్లు కూడా అమ్మేసుకొని కలర్ జిరాక్స్ ఇచ్చి అరే ఎట్లా ఎంత ధైర్యంతో చేస్తారా బాబు ఇటువంటి పనులన్నీ కూడా. లక్షల మందికి సంబంధించిన విషయం, ఎంత ధైర్యంతో చేస్తారు. పట్టుకున్నారట. మరి నెక్స్ట్ దీని వెనకలు ఇంకెవరన్నా ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వస్తారు రారో చూడాలి.